హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది లైన్స్ ఎట్లా గీస్తారు. లైన్స్ అనేది చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనం ఏ డ్రాయింగ్ చేయాలన్నా దాని అవుట్లైన్ గీసుకోవాలి. సో దానికి లైన్ ప్రాక్టీస్ ఎలా చేస్తారు, దాని వల్ల బెనిఫిట్ ఏంటి, తర్వాత దాని యూజెస్ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ డూ దిస్. సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా అందరూ వచ్చేసి షేడింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు, డిఫరెంట్ పెన్సిల్ గ్రేడ్ యూజ్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ లైన్స్ అనేది మిస్ చేస్తారు. మామూలుగా ఏ డ్రాయింగ్ చేయాలన్నా అవుట్లైన్ అనేది బేసిక్. అవుట్లైన్ డ్రా చేసిన తర్వాతనే మనం షేడింగ్ చేస్తాం. ఇప్పుడు మనం అవుట్లైనే తప్పు చేస్తే షేడింగ్ ఆటోమేటిక్గా తప్పు, మొత్తం డ్రాయింగే తప్పు అయిపోతుంది. సో మామూలుగా బేసిక్ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ లైన్. సో అది వదిలిపెట్టి అందరూ వేరే దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. సో ఏవైనా ఆబ్జెక్ట్స్ డ్రా చేయాలన్నా, ఏవైనా థింగ్స్ డ్రా చేయాలన్నప్పుడు మనకి అవుట్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి అవుట్లైనే రానప్పుడు మనకి అప్పుడు అది ప్రాబ్లం ఇస్తుంది. సో బేసిక్ స్టడీ చేయాలి. తర్వాత మనం ఆబ్జెక్ట్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏమేమో అన్నీ చెక్ చేయాలి. సో లైన్స్ చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా గీయాలంటే, సో ఇప్పుడు డ్రాయింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి చెయ్యి అనేది కొంచెం వణుకుతుంటుంది. ఏదైనా డ్రా చేయాలంటే ఇట్లా 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 గీస్తారు. కానీ దాంట్లో ఫ్లూయెంట్ ఉండాలి. ఫ్లూయెంట్ ఉంటే అప్పుడు మీకు డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఆ ఫ్లూయెంట్నెస్ కోసం మీరు ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. అండ్ ప్లస్ దాని ఫ్లూయెంట్ కోసమే ఫస్ట్ మనం లైన్ ప్రాక్టీస్ అనేది బేసిక్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే మనం నార్మల్గా ఏ పెన్సిల్స్ యూజ్ చేయాలంటే ఫస్ట్ హెచ్పి పెన్సిల్ యూజ్ చేయాలి. హెచ్పి పెన్సిల్లో మనం చేస్తే మనకి అంటే సాఫ్ట్ ఎక్కువ ఉంటుంది. సో బేసిక్ స్మాల్ లైట్ చేసుకుని వెళ్ళొచ్చు. హార్డ్ యూజ్ చేస్తే అప్పుడు మనకి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది హైర్ హ్యాండ్లో. అండ్ నార్మల్గా బిగినర్స్ అనేవాళ్ళు పెన్సిల్ని ఇలా పెట్టుకొని గట్టిగా ఇలా 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 చేస్తారు. సో దాంతో ఏమవుతుందంటే పేపర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ప్లస్ మీకు షేడింగ్ చేసేటప్పుడు అక్కడక్కడ తేపలాగా అట్లా అంటే ఎక్కువ ప్లేసెస్లో డార్క్, కొంచెం లైట్ డార్క్ అనేది వేరియేషన్ వస్తుంది. సో నార్మల్గా పెన్సిల్ మనం ఇలా కార్నర్ నుంచి ఇలా పట్టుకొని ఇలా ఇలా చేయాలి. అంటే ఇలా కార్నర్ నుంచి ఇలా ఈ ప్లేస్లో అంటే ఇక్కడ పట్టుకునే బదులు ఇక్కడ వరకు పట్టుకోవాలి. సో ఇక్కడ పట్టుకొని ఇట్లా డ్రా చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా నీట్గా వస్తుంది డ్రాయింగ్. ప్రొఫెషనల్స్ అయితే ఇలా పట్టుకుంటారు, జస్ట్ ఇలా పట్టుకొని ఇలా ఇలా ఇలా. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి బిగినర్ కాబట్టి మనం ఇప్పుడు స్టార్టింగే మనం ఇలా పట్టుకొని సో అలా చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ మనం ఇలానే పట్టుకొని చేద్దాం. తర్వాత పోన్ మనకి అలవాటు అవుతుంది, అప్పుడు మనము నార్మల్గా గీద్దాం. ప్రస్తుతానికి అయితే నేను నార్మల్గా బిగినర్స్ ఎట్లా గీస్తారంటే ఇగో ఇలా 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 అంటే ఒక డబ్బా గీయమని చెప్పినప్పుడు కూడా మనం ఇలా గీస్తాం. స్టార్టింగ్లో బిగినర్స్ ఇట్లా గీస్తారు. సో ఇలా అంటే మీకు పర్ఫెక్ట్ ఫిగర్ అనేది రాదు. సో నార్మల్గా మనం ఎలా గీయాలంటే ఇలా గీయాలి, ఇట్లా స్ట్రైట్గా. అంటే అసలు మీకు అనిపించకూడదు అలా తప్పు పోయింది అట్లా అని. స్ట్రైట్గా ఏదైనా గీసినప్పుడు స్ట్రైట్గానే గీయాలి అలాగా. సో మనము ఇప్పుడు క్యూబ్ చేయమన్నప్పుడు మనం మామూలుగా చెప్పాను కదా మీకు ఇలా ఇలా గీస్తారని. ఇది తప్పు. మనం గీయాల్సింది ప్రాసెస్ అంటే ఇట్లా స్ట్రైట్గా. ఇప్పుడు నేను మీకు ఒక క్యూబ్ డ్రా చేస్తాను చూడండి. ఇట్లా, తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా, ఇలా డ్రా చేయాలి. ఇలా 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 చేస్తే అప్పుడు మీకు అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఇలా చైర్ స్ట్రైట్గా ఏ ఆబ్జెక్ట్ ఏ లైన్స్ గీయాలన్నా మనం స్ట్రైట్గా గీసేసుకోవాలి ఇట్లా.
సో ఇలా చేసేసరికి మీకు ఏమవుతుందంటే అప్పుడు నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనము ప్రాక్టీస్ చేస్తుండాలి ప్రతి ఒక్క డ్రాయింగ్ని, ఇట్లా మనము ఒక ఆబ్జెక్ట్ని అలా చేయాలి. సో ఇప్పుడు ఒక సిలిండర్ గీద్దాం, స్ట్రైట్ లైన్ ఇట్లా హాఫ్ సిలిండర్ లాగా చేద్దాం. ఇట్లా తర్వాత ఇంకో సిలిండర్ నార్మల్గా ఇట్లా. సో ఇట్లా హారిజాంటల్ అన్నప్పుడు హారిజాంటల్ లైన్స్, లేకపోతే ఇట్లా స్ట్రైట్గా అన్నప్పుడు స్ట్రైట్గా ఒక లైన్. ఇట్లా మీరు ఏది చేసినా ఇలా మాత్రం చేయకండి, ఇలా మాత్రం చేయకండి. లైన్ ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు మీరు ఇలా కావాలంటే ఇట్లా లైన్స్ ప్రాక్టీస్ గీతలు గీస్తూనే ఉండండి. ఎంత పడితే అంత అట్లా గీస్తా స్ట్రైట్గానే ఆటోమేటిక్గా మీకు ఒక రోజు ఏదో ఒక రోజు మీకు పక్కా ఇట్లా లైన్ ప్రాక్టీస్ చేయడం వచ్చేస్తుంది. ప్లస్ మీకు బాగా గీయగలుగుతారు. సో ఇలాగా మీరు ప్రాక్టీస్ ఇప్పుడు నార్మల్గా మీరు ఒక ఆబ్జెక్ట్ని రఫ్గా గీద్దాం అనుకున్నారనుకోండి, అప్పుడు అప్పుడు రౌండ్ సర్కిల్ షేప్స్ చేసేటప్పుడు కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ టెక్నిక్ అనేది. సో ఇలా బాటిల్ రఫ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. అంటే రఫ్ డయాగ్రామ్స్ అన్నీ గీసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ప్రాక్టీస్ ఎప్పుడు చేసినా మీకు చేయాల్సింది ఇట్లా కావాలంటే ఇట్లా లైన్ స్ట్రైట్గా గీయడం కానీ ఇట్లా గీయడం కానీ ప్రాక్టీస్ చేసినా అనుకోండి. ఇలా చేయకోకుండా నార్మల్గా అంటే ఇలా చేస్తారు కదా డ్రాయింగ్స్. ఇప్పుడు నార్మల్గా ఒక ఫేస్ చేయాలనుకోండి, ఇప్పుడు ఫన్నీ ఫేస్, నవ్వుతున్న ఫేస్ చేయాలనుకోండి. సో నార్మల్ బిగినర్స్ ఏం చేస్తారు, ఇట్లా గీస్తారు. గీసేసి ఇట్లా కన్ను పెట్టేసి ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటారు. ఇది తప్పు అనమాట. సో నార్మల్గా ఇప్పుడు రౌండ్ షేప్ గీసి మీరు అక్కడ ఏమైనా గీయాలనుకుంటే ఇట్లా రౌండ్ షేప్ గీసేసి ఇట్లా కావాలంటే అట్లా ఏదో ఒక డ్రాయింగ్ ఇట్లా మంచిగా. అర్థమైందా? సో ఇప్పుడు నార్మల్గా మీకు ఒక ఐ డ్రా చేస్తారు. నార్మల్ బిగినర్స్ అయితే ఇలా చేస్తారు. ఇట్లా చేస్తారు నార్మల్ బిగినర్స్ అయితే ఇట్లా అనుకుంటా. ఇది అనేది తప్పు. నార్మల్గా ఎలా గీయాలంటే ఇలా గీయాలి. ఇలా సో ఇక్కడ మీరు నార్మల్గా బిగినర్స్ అనే వాళ్ళు ఇలా స్టార్ట్ చేస్తారు. ఐ డ్రా చేయడంలో కూడా మీరు ఇలా చేస్తారు. ఇది తప్పు. సో నార్మల్గా మీరు చేయాలనుకుంటే ఇలా అంటే ఒక లైన్ గీసేయాలి, డైరెక్ట్ ఒక లైన్ లాగా ఇట్లా. సర్కిల్స్ డ్రా చేసినప్పుడు కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు, ఎందుకంటే అది రౌండ్గా తిప్పాలి కాబట్టి. సో మీకు అక్కడ ఇష్యూ అనేది ఉంటుంది కాబట్టి మీరు అలా చేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు. ఐబ్రోస్ అనేది మీరు నార్మల్గా ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఒక పర్టికులర్గా ఇలా లైన్ గీసి ఇలా గీయాలి అవసరం లేదు. ఇట్లా డైరెక్ట్ ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నాకు తెలిసి నా ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. లైన్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని మీకు చెప్తున్నాను మొత్తానికైతే. తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ప్రాక్టీస్ చేయాలంటే నార్మల్గా కావాల్సింది మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో, ఒక పేపర్ ఇంకా పెన్సిల్ అవసరం ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేయడానికి. సో నేను ఇప్పుడు ఒక పేపర్ ఇంకా పెన్సిల్ తీసుకున్నాను. లైన్ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ స్ట్రైట్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా లైన్స్ గీసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా అవే పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరే చూస్తున్నారు, నాకు ఫస్ట్లో కొంచెం వంకర తింకర వెళ్ళినాయి, తర్వాత కొద్దిగా స్ట్రైట్ అవుతున్నాయి లైన్స్ అనేది. ఇలా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి
అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు లైన్స్ అనేటివి గీయగలుగుతారు, ప్రాక్టీస్ అవుతుంది. సో ఎక్కడా తడబడరు, ఇలా స్ట్రైట్గా గీసుకుంటూ వెళ్ళండి, మీకు ఆటోమేటిక్గా అవుతుంది. సో హారిజాంటల్గా అన్నప్పుడు ఇలా గీయాలి. జస్ట్ మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే ఏ పేపర్ అయినా పర్లేదు, న్యూస్ పేపర్ అయినా లేకపోతే నార్మల్ జిరాక్స్ పేపర్ అయినా, ఏ పేపర్ అయినా, వేస్ట్ పేపర్ అయినా కూడా మీకు కనిపించినా అది పడేద్దాం అనుకున్నప్పుడు దాంట్లో ఖాళీ స్పేస్ ఎక్కడ ఉంటే మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు లైన్ డ్రా చేసేది ప్లస్ పెన్సిల్ డ్రాయింగ్ పైన పేపర్ పైన ఫ్లూయెంట్గా చేయడానికి అనేది సింపుల్ అవుతుంది, ఇంకా మీకు కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. సో తర్వాత హారిజాంటల్ ప్రాక్టీస్ చేసాము, తర్వాత వర్టికల్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత ఇలా క్రాస్గా కూడా మీరు ఇలా క్రాస్ లైన్స్ ఇలా క్రాస్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు అనుకుంటారు ఇవన్నీ టైం వేస్ట్, మీరు లైన్స్ నేనేంటి గీయగలుగుతాను అని చెప్పేసి మీరు స్కిప్ చేసుకుంటుంటారు, లైన్స్ ఏముంది గీయచ్చు కదా అని. కానీ లైన్స్ ఒకసారి మీరు పేపర్ మీద పెట్టి డ్రా చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే లైన్స్ అనేవి కొంచెం వంకర తింకర వెళ్తున్నాయి. సో నా డ్రాయింగ్స్లో కూడా నేను చాలాసార్లు అయ్యాను, అంటే లైక్ చీక్ సైడ్ గీయాలన్నా ఒక ఐ డ్రా చేయాలన్నప్పుడు కూడా నాకు కొద్దిగా తడబడుతుంది అనమాట చెయ్యి. అప్పుడు నేను మళ్ళీ ఎరేజ్ చేసి దాన్ని ఎరేజ్ చేసి అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో ఇలా క్రాస్గా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో లైన్స్ ఒకటే కాదు, మీరు వేవ్స్ అనేది కూడా ప్రాక్టీస్ చేయాలి. వేవ్స్ ఎందుకంటే మనము చాలా కర్వ్స్ అనేవి డ్రా చేస్తుంటాం డ్రాయింగ్స్లో. సో ఇదైతే ప్రస్తుతానికి అన్నిటికీ కవర్ అవుతుంది కాబట్టి నేను ఈ ప్రాక్టీస్ కూడా చేయమంటాను. తర్వాత మీరు ఇట్లా రౌండ్ గీయడం కానీ, ఓవెల్స్, ఇట్లా అన్ని షేప్స్ డ్రాయింగ్ చేయడం, ఇట్లా బాక్స్ ఫాస్ట్గా ఇట్లా ఏది పడితే అది ఇట్లా గీకడం, లైక్ ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక షేడింగ్ చేసేటప్పుడు ఒక అవుట్లైన్ గీసుకుంటారు కదా, అవుట్లైన్ గీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఫేస్ అవుట్లైన్ గీసుకున్నప్పుడు కానీ నాలుగా ఇలా గీస్తారు ఫేస్ అవుట్లైన్, ఇది ఇట్లా గీసేయాలి. ఇట్లా హెయిర్ గీయడంలో కూడా చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఇట్లా గీస్తారు హెయిర్ గీయాలన్నప్పుడు, నార్మల్గా హెయిర్ అనేది. సో యాక్చువల్గా అది అలా గీయకూడదు, ఇలా కొంచెం ఫ్లూయెంట్గా హెయిర్ అనేది ఇట్లా స్మూత్గా, ఇటు కింద అనేది కొంచెం డార్క్ లెవెల్ ఉంటుంది, పైన లైట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా పెట్టుకుని ఇట్లా అంతే, జస్ట్ సింపుల్. సో ఇలా సర్కిల్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఇట్లా సర్కిల్స్ చేస్తూ పోతే మీకు ప్రాక్టీస్ అనేది ఈజీ ఉంటుంది, జల్దీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఒక సంథింగ్, ఇప్పుడు సపోజ్ మీకు అర్జెంట్గా ఏదో ఒకటి గీయాలనుకోండి, టైం లేదు, ఫాస్ట్ గీయాలన్నప్పుడు కూడా మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అంతేకాకుండా మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ మీద చేయబెట్టినప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు లైన్ ప్రాక్టీస్ కానీ, హారిజాంటల్ లైన్స్ కానీ, వర్టికల్ లైన్స్ కానీ అలా ప్రాక్టీస్ చేయొచ్చు. సో చూసారు కదా, మీరు అలానే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా లైన్ గీస్తే మీకు ఏంటంటే పోర్ట్రేట్స్ గీసినప్పుడు మీకు ఫేస్లో ఇప్పుడు నార్మల్గా సైడ్ ఇలా డ్రా చేయాలనుకోండి, అప్పుడు మీరు కొంచెం తడబడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫేస్ కొద్దిగా అంటే అది అన్ఈవెన్ అయిపోతుంది. సో అందుకని లైన్ ప్రాక్టీస్ అనేది బేసిక్, అందుకని అది మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని నేను చెప్తున్నాను. అది నా సజెషన్ ఒకటి. అండ్ అలానే మీరు రోజుకు ఒక 1 పేజ్ ప్రాక్టీస్ చేసిన లైన్స్ గీయడం, అంటే బాక్సెస్ గీయడం, లేకపోతే ఇలా నేను మీకు చెప్పాను కదా, సో అవన్నీ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు పర్ఫెక్ట్ అయిపోతారు. ప్లస్ మీరు పోర్ట్రేట్స్ గీసేటప్పుడు మాత్రం సూపర్, అప్పుడు మీరు అంటే అంత కొద్దిగా మీకు ఫ్లూయెంట్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా పేపర్ పైన. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అయిందనుకుంటా. మీకు ఒక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.